ప్రభుత్వ పథకాలు ప్రజలకు నిజంగా లబ్ధి చేకూర్చినప్పుడే అవి విజయవంతమైనట్టు. లేదంటే అవి కేవలం పేరుకే పరిమితమైపోతాయి. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు గడప గడపకు వెళితేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. గడిచిన పాలనలో వైసీపీ ప్రభుత్వం పథకాలను అర్హులకు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అర్హులైన వారు ఎవరైనా మిస్ అయితే వారిని గుర్తించి ఏడాది చివర్లో అన్ని లబ్ధులను అందించేలా చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లో గత ఏడాది సంభవించిన వరదల తర్వాత బాధితులకు సహాయం అందించడంలో లోపాలు ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. సహాయ నిధుల కోసం భారీగా విరాళాలు వచ్చాయని, పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వచ్చారని, అయినా సరైన సమయంలో సాయాన్ని బాధితులకు అందించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు బాధితులు ఇప్పటికే తమ దరఖాస్తులు కలెక్టరేట్లో ఆమడ దూరం వేచి చూస్తున్నారు. కనీసం 30% మందికైనా సాయం అందలేదన్న ఆరోపణలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించామనే వాదనను ముందుకు తెస్తున్నప్పటికీ గత వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు పెద్దగా స్పందించలేదనే ప్రశ్న వస్తోంది. ఆయన ఎక్కడ మాట్లాడినా తమ ప్రభుత్వం ఎంత చేసినా చెప్పుకుంటున్నారు. కానీ విజయవాడ, ఏలూరు వరద బాధితుల సమస్యలను ప్రస్తావించకుండా మౌనం పాటించడం దేనికి సంకేతమనే చర్చ కూడా సాగుతోంది. ఇక ఉచిత గ్యాస్ పంపిణీ విషయంలోనూ ఇలాంటి అసంతృప్తే వ్యక్తమవుతోంది. అర్హత కలిగిన వారి వివరాలు సేకరించినప్పటికీ వారికి రాయితీ అందించడం ఆలస్యం కావడం, నెలల తరబడి లబ్ధిదారులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. అధికారులకు గ్యాస్ కంపెనీల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి దశ గడువు ముగిసిపోతున్న తరుణంలో ఇప్పటికే రాయితీ పొందిన వారికి కూడా సొమ్ము జమ కాకపోవడం మరో సమస్యగా మారింది. ఈ పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో సమీక్షించకపోతే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ప్రస్తుత పాలనకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రకటించిన పథకాలు అమల్లో తేడా వస్తే తీవ్ర ప్రతిస్పందన రావచ్చు. సంక్షేమ హామీల విషయంలో జాప్యం కొనసాగితే ప్రజలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అర్హులందరికీ పథకాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై పెరుగుతుంది.